ఖచ్చితంగా పెన్నిస్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ కరెక్ట్గా సైజ్ ఎలా ఉందనేది చూసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి హార్మోన్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి. ఈ రెండు చాలా ముఖ్యము. అండ్ ఈ పెన్నిస్ సైజ్కి సంబంధించిన హార్మోన్స్ అన్నీ కూడా మళ్ళీ బీర్జాల నుంచి, టెస్టిస్ నుంచే కాబట్టి వచ్చేది. సో టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, టెస్టిస్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఈ మూడు కనుక తెలుసుకున్నట్లయితే పెన్నిస్ సైజు గురించి ఎవరిలో ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళకైనా ఉన్న ఎటువంటి డౌట్స్ అయినా సరే మనము 100% క్లియర్ చేయవచ్చు. సో ఎప్పుడైతే వాళ్ళకి ఆ డౌట్స్ క్లియర్ అయిపోయి వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారో డెఫినెట్గా వాళ్ళకి సెక్షువల్గా ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్స్ రావు, కాన్ఫిడెంట్గా పెళ్లి చేసుకుంటారు. సో ఎవరైతే పెన్నిస్ సైజ్ గురించి ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ ఒకసారి కనుక మీరు వచ్చి కన్సల్ట్ అయినట్లయితే కరెక్ట్గా సైజ్ ఎలా ఉంది, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఈ హార్మోన్స్ బీర్జాల నుంచి, టెస్టిస్ నుంచి కాబట్టి వచ్చేది, టెస్టిస్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అనేది కనుక నేను చెక్ చేసినట్లయితే గ్యారంటీగా మీకున్న అన్ని డౌట్స్ని నేను క్లియర్ చేస్తాను. అండ్ ఒకవేళ హార్మోన్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉండి టెస్టిస్ సైజులో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇటువంటి వాళ్ళలో మళ్ళీ ఫ్యూచర్లో సెక్షువల్గాను పిల్లలకి కూడా ఇబ్బంది అయింది కాబట్టి ముందే ఈ ప్రాబ్లం ఎక్కడుంది అనేది తెలుసుకున్నట్లయితే వాటిని కూడా మనం ఎర్లీగానే ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో ఈ పిల్లలకు కూడా పిల్లలు పుట్టడానికి కూడా ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఈ 20 to 30 years ఏజ్ గ్రూప్లో ఉన్న నేను చూసిన చాలామంది డైలీ నాకు ఫోన్ చేయటమో మెసేజ్ చేయటమో ఎక్కువ మంది చేసేది ఏంటి అంటే పెన్నిస్ సైజు చిన్నగా ఉంది, సెక్స్ చేయగలనా లేదా, ఇదే ఎక్కువ మంది. ఆల్మోస్ట్ రోజుకి ఒక 20 నుంచి 30 ఫోన్లు వస్తే దాంట్లో కనీసం 15 మంది అడిగేది ఇదే క్వశ్చన్ అడుగుతారు. సో అది అంత భయపెడుతుంది వాళ్ళని. ఆ పెన్నిస్ సైజ్ చిన్నగా ఉండటం అనేది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని అంత ఎక్కువగా భయపెడుతుంది. అంత భయపడాల్సిన అవసరం లేదండి. కరెక్ట్గా దానికి హార్మోన్స్ ఎలా ఉన్నాయి, టెస్టిస్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అండ్ తెలిస్తే మట్టికి గ్యారంటీగా పెన్నిస్ సైజు గురించి అయితే మట్టికి నేను ఎవ్రీథింగ్ చెప్తాను. అసలు సైజు పెరగడానికి ఎంత ఛాన్స్ ఉంది అండ్ ఫ్యూచర్లో సెక్షువల్గా కానీ లేకపోతే పిల్లలకు కానీ ఉన్న ఇబ్బంది అయితే కూడా నేను ఎవ్రీథింగ్ చెప్తాను. సో ఎవరైతే ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారో పెన్నిస్ సైజు గురించి ఒకసారి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 4 ప్లేస్లో ఎక్కడైనా సరే వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు ఉన్న ఈ పెన్నిస్ సైజు గురించి మీకున్న ఏ ప్రాబ్లంకైనా సరే నేను 100% సొల్యూషన్ చెప్తాను. ఫ్యూచర్లో కూడా మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లము రాదు, కాన్ఫిడెంట్గా మ్యారేజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఫ్యూచర్లో సెక్షువల్గా కానీ పిల్లలకు కానీ ఏ ఇబ్బంది లేకుండా డెఫినెట్గా మీకున్న ఏ ప్రాబ్లం అయినా సరే నేను సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.